హాయ్ హలో నమస్కారం అందరికీ. మేమైతే బండి తీసి పరుగున మొత్తం రోడ్లన్నీ తిరిగేటట్టు మొత్తం బయలుదేరినాం. ఎందుకని చూస్తున్నారా, ఇవాళ శనివారం నిమజ్జనం మన వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఎక్కడైనా ఉంటే అక్కడనే తినాలని ఫిక్స్ అయినాం. ఇంట్లో మాత్రం ఏం వండుకోలేదు. తిరగంగా ప్రతి గల్లీ తిరుక్కుంటూ పోయినాం, చూసుకుంటూ పోయినాం. ఒక దగ్గర అయితే ఏం కనబడతలేవు, ఒక్కొక్కడైతే ఏం లేవు, వినాయకులు మాత్రమే ఉన్నాయి, అన్ని డోర్లు వేసి ఉన్నాయి. అయినా మాకు పట్టు వీడని విక్రమార్కులు లెక్క ఇవాళ కంపల్సరీ అన్నదానం వినాయకుని దగ్గరనే తినాలి అని బయలుదేరినాము దృఢ సంకల్పంతో. ఎందుకంటే అన్నప్రసాదం తినాలి, అన్నదానం కాదు అన్నప్రసాదం. ఎట్లనైనా ఇవాళ దొరకబట్టుకొని తినాలని మొత్తం సిటీ గల్లీలు అన్నీ వెతుక్కుంటూ వెళ్తుంటే మాకు కొన్ని అయితే కనబడ్డాయి. అక్కడ ఫుల్ చాలామంది ఉన్నారు, అక్కడైతే ఆగే పరిస్థితి లేదు అని నెక్స్ట్ ఇంకో వినాయకుని దగ్గరికి వెళ్దాం అనుకొని మళ్ళా ట్రై చేసుకొని అక్కడి నుంచి చూసుకుంటూ అందరం చూసుకుంటూ వెళ్ళిపోయినాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక్కక్కడ వినాయకుడు కనబడ్డాడు, మండపం కాకుండా అక్కడ అన్నదానం లేదు. ఇంకో దగ్గర మండపం నిలబడ్డది, అక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడే తయారు చేస్తాను, సాయంత్రం వరకు ఉంటుంది. ఎందుకంటే మనం సాయంత్రం కోట కూడా తినొచ్చు. ఇక్కడ వేడి చేద్దాం అనుకున్నాం, కాకుండా సాయంత్రం అవుతుంది. అయినా పట్టు వీడలేదు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ కూడా ఏం లేదు. అయినా ముందుకి గల్లీలు అన్ని బజార్లు. బాగా ఆకలి మనకు మిర్చి బండి కనబడదు, అక్కడ తిన్నామంటే మా పాప వద్దు మనం కంపల్సరీ అన్నప్రసాదమే తినాలనుకొని గల్లీలు ఏ గల్లీలైనా, కొత్త గల్లీలైనా పాత గల్లీలైనా అన్నీ తిరుక్కుంటూ సెర్చ్ చేసుకుంటూ ఇంకా మండపాలు చూసుకుంటూ ముందుకెళ్ళాము. అయినా తగ్గలేదు. అయినా పర్లేదు, మనం వెళ్ళాలి, ఇలా తినాలి అనుకున్న దృఢ సంకల్పంతో బయలుదేరినాం. మాకు పోతుంటూ ఒకటి దొరికింది. జై బోలో గణేష్ మహారాజ్ కానీ పక్కకు బండి ఆపి స్టార్ట్ చేసినాం. ఆడ పెద్ద మంచిగానే ఉన్నది. అక్కడ దిగిన తర్వాత ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ దేవుని తలుచుకొని లైన్లో జోరినాం అని ప్లేట్లు తీసుకున్నాం. ముగ్గురం మొత్తం వేసుకున్నాం. వచ్చేసి కాకుండా హైలైట్ ఏంటంటే ఎక్కడ పోగలు తెలిసిన వాళ్ళు కనబడతారు, ఇక్కడ కూడా మనకు సంబంధించిన వాళ్ళు కనబడరు. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆరాంసే దేవుని తలుచుకుంటూ అన్నప్రసాద కార్యక్రమాలు అన్నీ వీక్షించుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేసుకున్నాం, మంచిగా తిన్నాం. మళ్ళొకసారి దేవుణ్ణి తలుచుకుంటూ మనకు బిర్యానీ వేసిండ్రు, వెజ్ బిర్యానీ, పప్పు, మనకు సాంబారు, పప్పు, ఆలుగడ్డ, వంకాయ అన్నీ వేసిన తర్వాత అన్నీ కడుక్కొని ఒక దగ్గర ప్లేట్ పెట్టి నాన్న వెళ్దాం పా అని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుని తలుచుకొని ఇంటికి బయలుదేరినాం. తిన్నాక తిన్నదానికి బాగా అని తృప్తితోని ఇంటికి బయలుదేరి, ఎందుకంటే ఇవాళ టార్గెట్ ఏంటంటే అన్నదాన కార్యక్రమాలలో ఒక్కొక్క తినాలని టార్గెట్ మనకి. ఇవాళైతే మొత్తం ఏం చేసినాం అయితే అన్నం తిన్నాం, హ్యాపీగా ఇంటికి వచ్చినాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.